హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బన్నుని. ఈరోజు తమ్నెయిల్లో చూసే ఉంటారు. సో ఈరోజు మా పాపకి అక్షరాభ్యాసం. పాపకి 3 years ఉన్నప్పుడు చేపిస్తే మంచిది అన్నారు. సో అందుకని పాపకి ఇప్పుడు 3rd రన్నింగ్ అండి. సో పాపకి 3 years ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు అక్షరాభ్యాసం చేయిద్దాం అనుకుంటున్నాం. పాప మార్నింగ్నే లేచింది. నేనైతే 2:30కి లేచాను. నేను 2:30కి లేచి ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్న మధ్యలో పాప 4కే లేచేసింది. సో ఇంకా సతాయిస్తుందేమో అనుకున్నాం, కానీ చాలా హ్యాపీగా కోఆపరేట్ చేసింది. మార్నింగ్ చెప్పిన మాట వినింది. ఎందుకంటే పిల్లలకి నిద్ర లేకపోతే అస్సలు మనల్ని సతాయిచ్చేస్తారు కదా. నేను అలాగే అనుకున్నాను, కానీ బట్ అలా లేదు. చాలా చెప్పిన మాట వినింది. మార్నింగ్ స్నానం కూడా చేసేసింది చాలా నీట్గా. సో కార్ ఎక్కిన 15 minutesకే నిద్రపోయింది. నేను ఇంకా మేల్కొని ఉంటుందేమో అనుకున్నాం, కానీ మార్నింగే లేచింది కదా, అందుకని 15 minutesకే నిద్రపోయింది. అక్కడనే స్నానం చేపిద్దాం అనుకున్నాం, కానీ చాలామంది ఉంటారు, పైగా చల్లగా ఉంటుంది. అంత చన్నీళ్ళతో స్నానం చేసినా సరే జలుబు చేస్తుందేమన్న ఉద్దేశంతో నేను ఇక్కడే స్నానం చేయించుకొని తీసుకెళ్ళాను. మార్నింగ్నే ఫుడ్ ప్రిపేర్ చేశాను అన్నాను కదా. సో బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ బట్ అంత ఎర్లీ మార్నింగ్ మాకు తినాలనిపించలేదు. సో బట్ ఆ టైంకి పాప కన్నా పెట్టేద్దాం అన్న ఉద్దేశంతో లెమన్ రైస్ కార్లోనే పాప వరకు తినిపించేశాను. మళ్ళీ లోపలికి వెళ్తే ఎప్పుడు వస్తామో ఏమో, బయటకి అంత నమ్మకం లేదు కాబట్టి సో నేను కార్లోనే పాప వరకు మాత్రం బ్రేక్ఫాస్ట్ చేసేసాను. మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే మేము బాసర వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా 9 అయిపోయింది. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ పెద్ద క్యూ లైన్. సో కార్ ఒక చోట పార్క్ చేసి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నారు. కార్ ఒక చోట పార్క్ చేసి ఇంకో చోటకి నడుచుకుంటూ వెళ్ళాలన్నారు, కానీ మరీ చాలా లాంగ్ ఉంది. సో కొంచెం పర్మిషన్ అడిగి మేము లోపలికి వెళ్ళిపోయాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టికెట్ తీసుకోవడానికి అక్కడ ఇంకా పెద్ద క్యూ ఉంది. సో మేము ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నామండి బాసర్కి. ఇంతమంది ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అక్కడ 2 tickets ఉన్నాయి. ఒకటేమో 150 rupees, ఇంకోటేమో 1000 rupees. పాపకు కావాల్సిన స్లేట్స్ అండ్ పూలదండలు అవన్నీ తీసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఒక చిన్న ప్రసాదంగా ఒక లడ్డు ప్యాకెట్ కూడా ఇచ్చారు మాకు టికెట్స్ దగ్గర. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే కార్ పార్కింగ్ చేసే దగ్గర ఒక పాప కనిపించట్లేదని వాళ్ళ పేరెంట్స్ చాలా పెద్దగా ఏడుస్తూ వెతుకుతున్నారు. నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే స్టార్టింగ్ మనం ఎంట్రన్స్ అవుతున్నప్పుడే ఒక బ్యాడ్ న్యూస్లా అనిపించింది. సో ప్లీజ్ దయచేసి పిల్లల్ని మాత్రం చెయ్యి అస్సలు వదలకండి. పాపం ఆ పాపను మిస్ చేసుకున్న ఆ పేరెంట్స్ ఇంకెంత బాధపడుతూ ఉంటారో కదా. సో ముఖ్యంగా ఇలాంటి క్యూ లైన్స్, ఇట్లాంటి రద్దీగా ఉన్న ప్లేసెస్లో అయితే మీ పిల్లల్ని అస్సలు వదలొద్దు. బయటకు వచ్చేసేదాకా ఎత్తుకొనన్నా ఉండండి, లేదు అంటే అందరూ కలిసి ఒక చోటే చెయ్యి పట్టుకొనన్నా ఉండండి, కానీ అస్సలు వదలొద్దండి. సో ఎందుకంటే అంతమంది చాలామంది ఉంటున్నారు క్యూలో. సో మేము త్వరగానే వచ్చేసామని మా ఉద్దేశ ప్రకారం అయితే 9కి అంటే మేము త్వరగానే వచ్చేసాం. మేము త్వరగా వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతోనే 1000 rupees టికెట్ తీసుకున్నాం. పక్కనే పూజకు కావాల్సినవి కూడా కొనుక్కున్నాం అన్నమాట. సో అదంతా ఒక ప్యాకేజ్. బియ్యం, పసుపు, కుంకం, 3 slates అండ్ పూలదండలు, ఒక కొబ్బరికాయ, ఇదంతా ఒక సెట్ లాగా తీసుకునేస్తే మనకి కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది. మనం ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకొచ్చుకోవచ్చు, లేదంటే అక్కడ ఉన్న వాటితో అయినా కొనుక్కొని పూజ చేయొచ్చు. సో ఇలా పెద్ద హాల్ లాగా ఉంటుంది. ఆ హాల్లో ఒక 20-30 members పిల్లలు పట్టేలాగా ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట. అక్కడ కూర్చోబెట్టి ఇలాగా మనకి అక్షరాభ్యాసం స్టార్ట్ చేపిస్తారు. సో చాలామంది పిల్లలు అయితే ఏడుస్తూనే ఉన్నారండి. స్టార్టింగ్ మేము వెళ్ళిన దగ్గర నుంచి కంప్లీట్ అయ్యి వచ్చేదాకా మా పక్కనున్న 2 పిల్లలు అట్లాగే ఏడుస్తూనే ఉన్నారు. ఇక్కడ స్పెషల్గా మన ఒక్కళ్ళకే పూజ ఏం చెయ్యరు, సామూహికంగా పూజ అంటారు కదా. ఇప్పుడు అన్నవరం వెళ్తే ఒక పెద్ద క్యూ లైన్లో కూర్చోబెట్టి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎట్లా అయితే చేయిస్తారో అలాగే ఇక్కడ కంప్లీట్గా పిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి పూజ చేస్తారు. పేరెంట్స్ గైడ్లోనే ఉంటారు కాబట్టి పిల్లలు అక్కడ నుంచి పూజారి గారు మైక్ తీసుకొని చెప్తూ ఉంటారు మనకి, ఇలా చేయండి అమ్మ. స్లేట్ మీద ఫస్ట్ రైస్ పోయాలి, రైస్ పోసిన తర్వాత అటు ఇటు పసుపు కుంకం పెట్టుకొని స్లేట్ మొత్తాన్ని ఆ పూలదండతో అలంకరించుకోవాలి.
సో తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా పిల్లల చేత అండ్ పెద్దవాళ్ళు ముగ్గురు కలిసి ఆ రైస్ మీద బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ చల్లుకుంటూ పూజ చేస్తూ ఉండమన్నారు. పూజారి గారు అక్కడి నుంచి మంత్రాలు చదివిస్తా మనల్ని చదవమని చెప్తారన్నమాట. ఆయన చెప్పే మంత్రాలన్నీ నేను పాపకు చెప్తూ పెద్దగా చదివిస్తున్నాను నేను. సో పక్కన ఆంటీ వాళ్ళైతే ఎంత చక్కగా చెప్తుందో, చక్కగా చదువుతుంది పాప, ఏం దిగులు పడొద్దు, చాలా బాగా తెలివిగా ఉంది అని చెప్పి తను పొగుడుతున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తను అంత నీట్గా కూర్చొని ఏడవకుండా పద్ధతిగా కూర్చొని మరీ పూజ చేస్తుంది. అందుకని చెప్పి ఆంటీ వాళ్ళు అన్నారు. పిల్లలందరూ ఏడుస్తున్నారు కానీ పాప మాత్రం నన్ను అస్సలు విసిగిచ్చలేదండి. సో పూజారి గారు ఏదైతే చెప్పారో అవి నేను తనకి చెప్తూ ఉంటే తను వచ్చిన రాని ఆ వర్డ్స్ కూడా ఎంత క్యూట్గా చెప్తుందో. మళ్ళీ ఎక్కడన్నా ఆపేస్తే లైన్ మిస్ అయిపోతుందేమోనని నేను చెప్పింది తను నీట్గా అలా చెప్తా ఉంది. సో మంత్రాలు చెప్పిన తర్వాత ఆ అక్షింతలు బియ్యం మీద కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఆయన అష్టోత్తరం చదువుతున్నారు. ఆ అష్టోత్తరం చదివినంతసేపు మనం ఆ స్లేట్కి పూజ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత ఆ పూలదండ ఉంటుంది కదా, ఆ పూలదండ అండ్ ఒక క్లాత్, దేవుని క్లాత్, అవి పేరెంట్స్ ఇద్దరూ కలిసి పిల్లలు మెడలో వేయాలన్నమాట. అసలు పూజ అయిపోయేదాకా కూడా ఉండట్లేదు. నేను రాసేస్తా అని చెప్పి రాస్తూనే ఉంది. మళ్ళీ వాటిని లాగటం పీకటం, దండం పెట్టుకోనానా స్వామికి బాగా చదువుకు రావాలని కోరుకో అంటే మళ్ళీ మొత్తం పూజ చేసిన తర్వాత మళ్ళీ అవి ఏం చేస్తారంటే బియ్యం, రైసు, పసుపు, కుంకుమ ఇవన్నీ తీసేసి మళ్ళీ ఒక కవర్లో వేసుకొని మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏదైతే ప్రసాదం చేసుకుంటామో ఆ ప్రసాదంలో ఈ రైస్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. అందుకని చెప్పి ఎక్కడ పడేయొద్దు అంటారు, మళ్ళీ కవర్లోనే వేసుకోమంటారు. అండ్ ఆ స్లేట్తో అలంకరించిన పూలదండ అండ్ ఒక క్లాత్ రెండూ కలిపి పాప ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఆ చిన్నపిల్లల మెడలో వేయమంటారు. సో పాప అయితే నీట్గా కూర్చొని పూజ అంతా చేసిన తర్వాత మమ్మీ ఇంకా స్టార్ట్ చేసేద్దామా, ఏ రాద్దాం, బి రాసి సి రాయి నాకు ఇచ్చేసేయి నేను రాస్తానని చెప్పి స్టార్ట్ చేసింది. సో అసలు కూర్చోటానికి కూడా ప్లేస్ లేదండి. ఎంతమంది ఉన్నారంటే ఒక 5 minutes ఆర్ 15 minutes మనం కూర్చొని అంతా సెట్ అయ్యేసరికి 15 minutes అనుకోండి. పూజ మాత్రం ఓన్లీ 5 minutes చేపిస్తున్నారు. అక్కడి నుంచి అంతా అయిపోయాక మళ్ళీ లేచి మనం పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఆ పూజారి గారు రాస్తూ ఉంటే పాపను కూర్చోబెట్టి మనం కూడా రాపించాలన్నమాట. సో అదొక 5 minutes మొత్తం కలిపి ఒక 15 to 20 minutesలో మీ పూజ అంతా అయిపోతుంది. మనకి ఎక్కడ లేట్ అవుతుందంటే క్యూ లైన్ నుంచి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకునే ప్లేస్ దగ్గరికి రావడానికి, ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారి దర్శనం చేయించుకోవడానికి మాత్రమే మీకు లేట్ అవుతుంది. మిగిలినంతా ఫాస్ట్గానే అయిపోతుంది ప్రాసెస్ మొత్తం. నెక్స్ట్ టైం ఎవరన్నా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి అన్నప్పుడు మీ పిల్లలు మీ పేరెంట్స్ అండ్ పిల్లలు వీళ్ళ వరకు వస్తే సరిపోతుంది. అందరూ వచ్చినా అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది తప్ప పిల్లలకి వాళ్ళంతటికి వాళ్ళు ఏం చేయలేరు కదా. సో కొంచెం క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది. అక్షరాభ్యాసం జరిగే ప్లేస్లో కూడా ప్లేస్ ఉండట్లేదు. సో ఇక్కడైతే పాపని పూజారి గారు మంచిగా రాయించి తనకి ఆశీర్వాదం ఇచ్చేసి సో స్లేట్ ఇచ్చారు మాకు. మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ఆ స్లేట్ని తీసుకొచ్చి మనం ఇంకా 3 slates ఉన్నాయి కదా, బయటకు వచ్చిన తర్వాత ఒక 3 slates అన్న పిల్లలకి పంచాలన్నారు. నేనేం చేశానంటే అక్కడ ఉండే పిల్లలకి ఇచ్చేదానికన్నా నేను ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తే బెటర్, వాళ్ళు ఇంకా మంచిగా చదువుకుంటారన్న ఉద్దేశంతో నేను అక్కడేం పంచలేదు. నేను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి చిన్నపిల్లలకి ఇప్పించానమాట పాప చేత. సో పాప చేత పూజారి గారు ఈ వర్డ్స్ రాయించారు. సో స్లేట్ మీద ఓం శ్రీ నమాయ శివాయ సిద్ధి నమః శ్రీ అని రాపిచ్చారండి. సో పాప అయితే నా స్లేట్ నాకు ఇచ్చేసి నేను రాసుకుంటానని స్టార్ట్ చేసేసింది. ఆ క్యూ లైన్లో కూడా అక్కడ దాకా ఎంత రష్ అయితే క్యూ ఉందో ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే అంత ప్లేస్లో
అంత రష్ ఏం లేదు. ఇక్కడ కొంచెం ఫ్రీగానే అనిపించింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నేను ఫస్ట్ టైమే ఈ బాసరకి టెంపుల్కి విజిట్ చేసింది. సో ఫోన్ తీసుకెళ్ళొచ్చో లేదో నాకు అంత క్లారిటీ లేదు. మమ్మల్ని అయితే ఈసారి ఫోన్స్ మమ్మల్ని ఏం అనలేదు. సో ఫోన్స్ అలౌడ్ అని చెప్పారు. సో నేనైతే ఇది మెయిన్ అమ్మవారి దర్శించుకునే టెంపుల్. సో ఈ టెంపుల్లో కూడా నేను వీడియో తీశాను. ఎంతమంది క్యూ ఉన్నారో చూసారా. ఒక సైడు ఫ్రీ దర్శనాలు జరుగుతున్నాయి, ఇంకో సైడు 150 రూపీస్ దర్శనాలు జరుగుతున్నాయి. ఇది మెయిన్ అమ్మవారి ద్వారం. ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారో. ఇయర్లీ వన్స్ అయినా సరే అమ్మవారిని దర్శించుకొని పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ, లేదు ఏదన్నా ఇంపార్టెంట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడైనా, ఏదన్నా కొత్తగా స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నా, ఇయర్లీ అకాడమిక్ చేంజ్ అవుతున్న వాళ్ళందరూ పిల్లలేనండి. ఒక్కసారి ఈ టెంపుల్కి వచ్చి విజిట్ చేసుకొని వెళ్తే మంచి జరుగుతుంది, ఆ పిల్లలు బాగా చదువుతారన్న ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎన్ని దర్శనాలు జరిగినా, ఎంతమంది విఐపీలు వచ్చినా, ఏది జరిగినా ఒక క్యూలోనే రావాలి అన్న ఒక రూల్ ఉంది ఇక్కడ. సో ఇతను మాత్రం మనం చూసే ఉంటాము, చాలా మూవీస్లో ఉన్నారు. అండ్ ఇంకొకటి వచ్చి సీరియల్స్లో కూడా ఉన్నారు కదా, ఆయన కూడా ఒక క్యూలోనే వస్తున్నారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. స్పెషల్ దర్శనాలు అయితే ఏమీ లేవు. ఒక నార్మల్ పర్సన్స్గా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలి. ఈరోజు అయితే మాత్రం అట్లాగే జరుగుతుంది రూలు. మెయింటెనెన్స్ అయితే నాకు అంత ఏం అనిపించలేదు. మెయింటెనెన్స్ అయితే అస్సలు సరిగ్గా లేదండి. ఒక ఉండాల్సిన ప్లేస్లో ఏదీ లేదు. అందరినీ క్లమ్జీగా తోసేస్తున్నారు. అందరినీ క్యూ లైన్లో ఒకేసారి తోసేస్తున్నారు. మేము 9:30కి లోపలికి వెళ్తే మేము బయటకు వచ్చే క్యూ లైన్ అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చేదే మాకు 1 o'clock అయింది. అంటే ఎంతసేపు మేము క్యూ లైన్లో ఉన్నామో చూడండి. అక్కడ ఉన్న పోలీసులు కూడా ఏం చేస్తున్నారంటే, తోసుకున్నారు, మనకెందుకులే, మనం ఇక్కడ కూర్చుందాం అన్న ఉద్దేశంతో చూస్తూనే ఉన్నారు. కానీ ఒక్కళ్ళు వచ్చి హెల్ప్ చేసింది లేదు, ఒక క్యూ లైన్లో పంపించేది కూడా లేదు. బట్ ఫైనల్గా అయితే మేమైతే అమ్మవారిని బాగా దర్శించుకున్నాము. కొంచెం అక్షరాభ్యాసం ఉన్న వాళ్ళు మార్నింగ్ టైం వెళ్తేనే ఈజీగా అయిపోతుంది అనిపించింది. మరీ ఆఫ్టర్నూన్ దాకా ఉండకుండా మార్నింగ్ టైం 9 o'clock మేము వెళ్ళిన టైం కరెక్ట్ టైము. ఆ టైంకి వెళ్తే మీరు త్వరగా బయటికి రావచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మెయిన్ చెప్పాలనుకుంది, మీ పిల్లలు జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళినా సరే మీ పిల్లల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. ఫైనల్గా అక్షరాభ్యాసం బాగా జరిగింది అండ్ అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. తిరిగి మేము వెంటనే రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఆఫ్టర్నూన్ లంచ్ అయినా త్వరగా చేసేద్దాం అన్న ఉద్దేశంతో మేము చాలా ఎర్లీగా బయలుదేరిపోయాం. చుట్టుపక్కల ఏముంటాయో కూడా మాకు ఏం ప్లేసెస్ విజిట్ చేయాలో కూడా అర్థం కాలేదు. అందులోనూ ఆఫ్టర్నూన్ అయింది కదా అన్న ఉద్దేశంతో ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంటే మాకు మధ్యలో ఇలా ఒక పెద్ద గ్రౌండ్ ఉన్న ప్లేస్ కనిపించింది. అందరూ అక్కడే ఆపి భోజనాలు చేస్తూ ఉన్నారు. వాటర్ ఫెసిలిటీ కూడా అక్కడ బాగానే ఉంది. మేము కూడా ఆ ప్లేస్లో ఆగి కాసేపు భోంచేసి కొంచెం అటు ఇటు నడిచిన తర్వాత మళ్ళీ నిదానంగా స్టార్ట్ అయ్యి, మనం వెళ్ళేటప్పుడు ఎంత ఫాస్ట్గా అయినా వెళ్ళిపోవచ్చు అండి. ఎంత ఎర్లీగా వెళ్తే దేవుని దర్శనం అంత ఫాస్ట్గా జరిగిపోతుంది, బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతాం. అండ్ రిటర్న్లో వచ్చేసరికి కొంచెం స్లో అయినా పర్లేదు, నిదానంగా ఇంటికి వచ్చినా పర్లేదు అన్న ఉద్దేశంతో అక్కడక్కడ ఆగి గ్యాప్ తీసుకుంటూ అన్నీ చూసుకుంటూ వస్తాం అన్నమాట. సో ఇలా ఒక టోల్ గేట్ దాటిన తర్వాత ఒక పెద్ద ఏరియాలో వెజిటేబుల్స్ ఇవన్నీ ఒక మార్కెట్ జరుగుతూ ఉంది. అందరూ అక్కడే ఆగి కొంచెం రెస్ట్ తీసుకొని గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు. మేము కూడా మాకు ఏంటంటే బాసర్ నుంచి హైదరాబాద్కి 4.5 hours జర్నీ చూపిస్తుంది. సో వచ్చేటప్పుడు ఏం ట్రాఫిక్ లేదు కాబట్టి మాకు 3.5 మార్నింగ్ టైం చూపించింది. తిరిగి రిటర్న్లో వెళ్ళేటప్పుడు మాత్రం 4.5 hours చూపించింది. సో అయినా సరే నిదానంగా మేము ఎంత ఫాస్ట్గా వచ్చినా సరే ఎక్కువ టైం పట్టలేదు. ఒక 6-6:30 కల్లా మేము మళ్ళీ ఇంటికి వచ్చేసాం. మధ్యలో ఇలా ఆగుతూ గ్యాప్ తీసుకుంటూ వచ్చినా సరే మేము ఎగ్జాక్ట్గా 6:30 కల్లా ఇంట్లో ఉండిపోయాము.
సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే వచ్చేసేయచ్చు హైదరాబాద్ నుంచి బాసరకి. మార్నింగ్ ఎప్పుడో లేచాం కదా, మంచి నిద్ర కూడా వస్తుంది. మళ్ళీ నేను నిద్రపోతే కార్లో డ్రైవింగ్ చేస్తున్న మా హస్బెండ్కి మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ నిదానంగా స్లోగా వచ్చాము. పాప అయితే ఈలోపు ఒక నిద్ర కూడా వేసేసింది. ఎప్పుడో తను నా కోసం 4K లేచిందండి. ఇంకా ఆ క్యూలో నిలబడి ఓపిక్గా ఏం ఏడవని కూడా ఏడవలేదు. మంచిగా చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ ఏడుస్తున్నారు కానీ తను మాత్రం ఏడవకుండా మంచిగా సపోర్ట్ చేసింది నాకు. అండ్ ఫైనల్గా ఇది మా అక్షరాభ్యాసం మా పాపకి జరిగిన వ్లాగ్. సో మీరు కూడా కోరుకోండి మా పాప బాగా చదువుకోవాలని. అండ్ ఇప్పుడు దాకా ఈ వీడియోని కంటిన్యూగా చూసినందుకు థ్యాంక్